కావాలి అన్నాను. ఒక తల్లి ఏం చేసింది? 84 సంవత్సరాల్లో ఒక ఆదివారం కాదు, ఒక్క రోజు కూడా చర్చను వదిలిపెట్టలేదంట. 3 పూటలు తిని చర్చలో పడుకుని పోతుందంటే లేదు, రేయింబవలు ఉపవాసాలతో జాగరణాలతో సుమారు 104 సంవత్సరాల వయసులో కూడా మానక ఉపవాసాలు చేస్తుందంట. ఆ పాయింట్ ఒకటే, ఇశ్రాయేలునకు విమోచన అనుగ్రహించదని వాగ్దానం చేసావు కదా, అది నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తాను. సుమేనేమో అదే మందిరంలో ప్రార్థన చేస్తాడు, రోజు గుడికి వస్తాడు. సబ్బాతు కాదు, వచ్చే పరిస్థితి చిన్నపిల్ల కనపడిని ఎత్తుకుంటాడు. మరియా యోసేపులు యేసుప్రభుని చేతిలో పెట్టగానే ఇతడే ఆ రక్షకుని కన్నులారు చూసి నామకరణం చేయడం కోసమే బతుకున్నాడండి ఆయన. అది జరగంగానే చచ్చిపోయాడు. వెంటనే తెల్లారి పిల్ల మనిషి జాష్ జెఫ్రీ, ఎవరు? రైనార్డ్ బాంకే గారిని అభిషేకించిన ఆయన 10 సంవత్సరాలుగా ప్రేయర్లో ఉన్నాడు. రైనార్డ్ బాంకే అనే వ్యక్తి యవ్వనస్తున్నప్పుడు గవర్నమెంట్ ఈ వ్యక్తి పలానా బుక్ రాశాడు, ఆయన అడిగితే ఆయనే. అయితే ఆయన కలుసుకోవాలంటే గేట్ మీద తిట్టాడంట. ఆయన బయటకు వచ్చి 10 ఏళ్ళు అయిందిరా బాబు, భార్య ముఖమే చూడలేదు, నువ్వెక్కడ కలుస్తావు పోతలు పోయి. 10 సంవత్సరాల తర్వాత వింతగా శబ్దం చేసుకుంటూ తలుపులు తెరవబడ్డాయంట. పండు ముసలాన్ని తలుపు తీసి సెండ్ హిమ్ అప్ అని మళ్ళీ తలుపులు వేసాడంట. ఈ పర్మిషన్ ఒక్క తోపు దశ ఎగిరి వెళ్ళిపోయి పైకి అంతే. ఎవరొస్తాడు లోపలికి వెళ్ళిపోగా తీసి మోకరించి ఏం మాట్లాడదాం మోకరించాలంట. మోకరించి 2 చేతులు తల మీద పెట్టి, ఈ పిల్లడి కోసం 10 years నుంచి ప్రేయర్లో పెట్టేవయ్యా, నువ్వు నాకు ఇచ్చిన అభిషేకం అంతా బిడ్డ మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఈ బిడ్డను వాడుకుండా అయ్యా అని కన్నీరు గాచి ప్రార్థన చేస్తే అతని చేతులు ఉంచగానే తన మీదకి వచ్చిన అభిషేకం తట్టుకోలేక కింద పడి కొన్ని గంటలు పొరలాడాడంట. కొన్ని గంటలు. ఆ నైట్ ఫ్లైట్ ఎక్కాడు ఇంగ్లాండ్లో. తెల్లవారిపోతున్న జమ్ములో దిగాడు. ఎయిర్పోర్ట్ ఇంటికి వెళ్తే న్యూస్ పేపర్ కొనుక్కొని చూస్తే న్యూస్ పేపర్లో వార్త రాత్రి 10 గంటలకి ఇతను సాయంత్రం అభిషేకించిన దైవజనుడు చనిపోయాడు. ఆ పేపర్ పట్టుకుని ఏడుస్తున్నాడంట. ఒక కుర్రోడు కోసం ఇంత దైవజనుడిని బతికించావా? సమూయేలు యేసుకు నామకరణం చేయడం కోసమే బ్రతికాడు. అన్న ఇజ్రాయెల్ విమోచకుడు రావడం కోసమే బతికింది. జాన్ జెఫ్రీ రైనార్డ్ బాంకేని అభిషేకించడానికే బతుకున్నాడు. నువ్వెందుకు బతుకున్నావు అని అడిగితే, నేను చదువుతున్న బైబిల్ మూసేసాను, వల్ల కాలేదు ప్రభా, నా పర్పస్ ఏంటి నాకు అర్థం అవ్వాలి, నేను ఎందుకు బ్రతుకుతున్నా నాకు అర్థం అవ్వాలి, నా పట్ల నీ ఏర్పాటు ఏంటో ఉద్దేశం ఏంటో నాకు అప్పగించిన పని ఏంటో నాకు క్లారిటీ రావాలి. పేతురు మాట్లాడుతుంటాడు, వీళ్ళారా మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోండి.